ఇంతకుముందు ఒక ఎకరాకు 12 క్వింటాలు తీసుకునేది, ఎకరాకు 12 క్వింటాలు ఉండేది. ఇప్పుడు ఈసారి ఎకరాకు 5 క్వింటాలు తగ్గించి ఎకరాకు 7 క్వింటాలే అమ్ముకోవాలని చెప్తున్నారు. దాని ద్వారా మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మరి మిగిలిన పత్తి 7 క్వింటాలు వీళ్ళకు పెట్టినాక 5 క్వింటాలు మిగిలితే ఆ పత్తిని దళారులకు అమ్ముకోవాలా, ఏడు అమ్ముకోవాలి, ప్రైవేట్కి అమ్మితే 5,000 పోతుంది. మేము అమ్ముకొని చాలా నష్టపోతున్నాము. యథావిధిగా 12 క్వింటాలు ఇదివరకు ఎట్లుందో అదే రకంగా మాకు మళ్ళా చేయాలని మేము కోరుతూ అవకాశం ఇచ్చినాం. నేను 5 ఎకరాలు వేసిన 50 క్వింటాలు వెళ్తుంది. 5 ఎకరాలు వేసిన మొన్న ఏరియా 6 క్వింటాలు అమ్మిన పత్తి, 6 క్వింటాల పత్తి అమ్మిన. ఇప్పుడు ఏరితే మళ్ళీ 6-7 వెళ్తుండొచ్చు. కానీ దేని బట్టో అన్నిట్లన్నా లాసే ఉన్నాము. కౌలు పరిస్థితి కూడా, కౌలు కూడా కట్టలేకపోతున్నాం. కౌలు కూడా వెళ్ళదు, పత్తి ఏరిన కూలు కూడా వెళ్తలేవు మాకు. ఈసారి పంట చాలా నష్టపోయినాము. చాలా ఇబ్బంది ఉంది. అప్పులు ఈ జాగాలు పట్టుకొని కూడా అప్పులు అయినా కానీ ఈ ఉన్న దాంట్లో కూడా ఈ 12 క్వింటాలు తీసేసి 5 క్వింటాలు 7 క్వింటాలు చేసుడు ఇట్లా ఇంకా నష్టమవుతుంది. ఈ రైతులకు కూడా కొంచెం స్లాట్ ద్వారా కూడా స్లాట్ బుకింగ్ ద్వారా కూడా ఈ తెలుగుని మన చదువుకోని వాళ్ళకు కొంచెం ఏడ చేసుకోవాలి, ఏటు పోవాలనేది వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుంది అని దీంతో అయితే నేను చెప్పగలుగుతున్నాను.